అంటే న్యూ టాపికా? ఎస్ మా ఫంక్షన్స్ ఓకే. కొంచెం కాలస్తుంది. ఎస్ అంజన్. కాల్ వస్తుందని బయటకు వెళ్ళినట్లు వస్తాడు కాదు. ఓకే.
హలో వినిపిస్తుంది? Yes, Anjan. ఓకే. ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ ఒకటి. Open చేశాను అంజన్ ఫైల్ ఫంక్షన్స్. A equals to 5, B equals to 10. జూమ్ చేయమని చిన్న ఓకే అండి. ప్రింట్ A plus B. ఆన్సర్ ఏమొస్తుంది? ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా 15. ఓకేనా? ఈ వాల్యూస్ ఏమైనా ఉంది, ఆపరేషన్ ఏముంది కదా దాంట్లో, ప్లస్ అడిషన్. అడిషన్ ఉంది. ఓకేనా? ఈ అడిషన్ ఫంక్షనాలిటీని నేను మళ్ళీ వాడుకోవాలి. ఓకేనా? విత్ డిఫరెంట్ వాల్యూస్ అన్నమాట. ఇలా సారికి నేను వాల్యూ మార్చలేను కదా, A equals to 20, B equals to 30 అట్లా మార్చలేను కదా. అందువల్ల ఈ ఆపరేషన్ ని మనం రీయూజబుల్ మళ్ళీ వాడుకోవాలి. ఓకేనా? ఒకసారి రాసింది మళ్ళీ రాసుకోకుండా ఒకటే సినారియోనే ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్టే ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? ఫంక్షన్ ని మనం డెఫ్ అనే కీవర్డ్ తో డిఫైన్ చేస్తాము. విత్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఆటోమేటిక్ గా మనకు ఆపరేషన్ వస్తుంది అనమాట. ఓకే, కింద రాయమా డెఫ్ కంటిన్యూగా స్పేస్ ఇచ్చావు, ఒక లైన్ స్పేస్ అవసరం లేదు. ఎంటర్ కొట్టు, 2 లైన్, ఒక లైన్ 2 లైన్స్ గ్యాప్ ఇవ్వు దానికి దీనికి. ఫస్ట్ 4th లైన్ కి 3rd లైన్ కి గ్యాప్ ఉండాలి. డెఫ్ ఆఫ్ డెఫ్ స్పేస్ అడిషన్ ఆఫ్ x, y, స్పేస్ కోలన్ వచ్చిందంటే ఏం చూస్తాం తెలుసు కదా, ఇండెంటేషన్ ప్రింట్ x plus y. ఓకేనా? ఇది అనమాట ఆ A plus B ని, ఆ ఆపరేషన్ ని నేను 5th లైన్ 6th లైన్ లో పెట్టుకున్నాను x plus y అని. ఓకే, అక్కడికి అయిపోయింది కదా, బయటకు వచ్చేసేమ్మా. ఇంకా 2 times ఎంటర్ కొట్టు, గ్యాప్ ఇవ్వు, ఎక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. అడిషన్ ఆఫ్ 90, 10. పైన ఏమైతే రాసామో పేరు అదే పేరు వాడుకున్నాం. అడిషన్ కామన్ గా మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత? x వాల్యూ 90, y వాల్యూ 10. ఓకే, గుడ్. సేవ్ అంటాను. వచ్చిందా? ఇప్పుడు 8th లైన్ మళ్ళీ కంట్రోల్ డి చేసి వేరే వాల్యూస్ పంపించడం, ఆపరేషన్ అలాగే ఉంటుంది. ఆపరేషన్ మనం టచ్ చేయట్లే, వాల్యూస్ పంపించుకుంటున్నాం అంతే. నెంబర్ డిఫరెంట్ వాల్యూస్ పంపించుకోవచ్చు. సేమ్ అంటారు. అర్థమైందా? ఉన్న ఒక ఆపరేషన్ ని నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. దీన్ని రీయూజబుల్ ఫంక్షనాలిటీ అంటారు. అర్థమవుతుందా? 5th లైన్ 6th లైన్ అని మనం ఏం టచ్ చేయట్లేదు, విత్ డిఫరెంట్ వాల్యూస్ తో మళ్ళీ అడుగుతున్నాం. ఇప్పుడు 1, 2, 3 కి 5, 6 కి డిఫరెన్స్ ఉందా లేదా? ఓకే, లైన్ నెంబర్ 1, 2, 3 ని ప్లేన్ పైథాన్ కోడ్ అంటారు. ఏమంటారు? 1, 2, 3 ని ప్లేన్ పైథాన్ కోడ్. ఇది 5, 6 ని ఏమంటారు అంటే ఫంక్షన్ స్టైల్ విత్ రీయూజబిలిటీ. అంటే మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? అడిషన్ అనేది వేరియబుల్ ఫంక్షన్ నేమ్ సింటాక్స్ చెప్తే నీకు అర్థమైంది. ఓకేనా? డెఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్ అన్నమాట. అది ఏదైనా పెట్టుకోవచ్చు నీ ఇష్టం పేరు. ఆ ప్లేస్ లో లోకేష్ పెట్టుకో, రెడ్డి పెట్టుకో, అంజన్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఆ పేరు ఏదైతే పెట్టామో అదే పేరుతో పిలుస్తాం అనమాట. ఫంక్షన్ నేమ్ అంటారు. ఓకేనా? సరే, కింద రాయమా సింటాక్స్ ఫర్ ఫంక్షన్. అన్ని సింటాక్స్ రాయమని చెప్పి రాస్తున్నారు ఎవరన్నా? రాస్తున్నాను. ఓకే, కింద
సింటాక్స్ ఫర్ ఫంక్షన్, డెఫ్ ఫంక్షన్ కాదు, డెఫ్ తీసి. కీవర్డ్ ఏది వాడతారు ఫంక్షన్ క్రియేట్ చేయడానికి? డెఫ్ అట్లా చెప్పాలి. డెఫ్ స్పేస్ అడిషన్ ప్లేస్ ఏం పెట్టాలి? ఎనీ ఫంక్షన్ నేమ్ లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ ఫంక్షన్ అండర్స్కోర్ నేమ్. ఎక్స్ కమ్మ వై ఉంది కదా, వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. బ్రాకెట్ ఓపెన్ చేయమా. ఆర్గ్యుమెంట్ 1 కామా ఆర్గ్యుమెంట్ 2 డాట్ డాట్. ఆర్గ్యుమెంట్ 1 కామా ఆర్గ్యుమెంట్ 2 కామా డాట్ 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 కామా తర్వాత కోలన్ కింద ఎంటర్ ఇండెంటేషన్ ఇచ్చి ప్రింట్ ఆపరేషన్ 4 స్పేస్ ఇవ్వాలి. ఓకే. ప్రింట్ ఆపరేషన్ విత్ ఆర్క్స్. ఆపరేషన్ విత్ పైన ఉన్నాయి కదా ఆర్గ్యుమెంట్ ఆర్గ్ 2 అవి వాడుకోవాలి. అందుకోసమే ఫంక్షన్ క్రియేట్ చేసాం. అట్లా ఫంక్షన్ ఆపరేషన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఆపరేషన్ అంటే దాంట్లో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ, ఒకవేళ స్ట్రింగ్ పంపించావనుకో స్ట్రింగ్ ఆపరేషన్ చేసుకుంటాం, లిస్ట్ పంపిస్తే లిస్ట్ ఆపరేషన్ వాడతాం. ఓకేనా? కింద కామెంట్ పెట్టి లెస్ దాన్ ఎనీ ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఎంటర్ కొట్టు సైజ్ వస్తుంది కదా. ఓకే, గ్రేటర్ దాన్ క్లోజ్ చేయలేదు. నేమ్ తర్వాత గ్రేటర్ దాన్. ఇప్పుడు పైన ఇచ్చేదాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటున్నాము, కింద ఇచ్చేదాన్ని ఏమంటారు? దానికి సంబంధించిన వాల్యూ. ఓకేనా? arg1 అండర్స్కోర్ వాల్యూ కామా arg2 అండర్స్కోర్ వాల్యూ డాట్ డాట్ డాట్. అంతే కదా. ఎక్స్ వాల్యూ 90, వై వాల్యూ 10. ఇది వాల్యూనే కదా. ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఏమంటాము? ఆర్గ్యుమెంట్స్ అంటారు. 12th లైన్ చివరి రాసుకోమా. 12th line. Okay. Function with 2 arguments. ఆ ఫంక్షన్ ముందర డిఫైన్ ఆర్ క్రియేట్ ఫంక్షన్ ఆర్ డిక్లేర్ ఏదైనా అనుకోవచ్చు. డిక్లేర్ చేయొచ్చు, డిఫైన్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. డిక్లేర్ కూడా పెట్టుకో, ఆర్ డిక్లేర్. ఫంక్షన్ రాసుకున్నాం, ఆపరేషన్ చేసాం. 14th లైన్ ఏం చేస్తున్నాం? 14th line లో వాల్యూస్ పాస్ చేస్తాను. నో, ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం విత్ వాల్యూస్. సారీ. 14th చివరన కాలింగ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ పెట్టి ఆర్గ్యుమెంట్ వస్తుంది విత్ వాల్యూస్. ఎగ్జాంపుల్ రాయండి ఒకటి సపరేట్ ఫైల్లో. ఆ సింటాక్స్ చూసి సబ్ట్రాక్షన్ చేయండి. ఎస్ అంజన్. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ కొత్త ఫైల్. క్యాల్కులేటర్ test.py.
ఫంక్షన్స్ యూస్ చేసుకొని కదా అంజన్. క్యాల్కులేటర్ అంటే ఏముంటాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్ని చేయండి. సింపుల్ గా డెఫ్ యాడ్ క్యాల్కులేటర్ ఫైల్ నేమ్, దాని లోపల ఏముంటాయి? ఆపరేషన్స్ ఉంటాయి అనమాట. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, యాడ్ అట్లా పెట్టి సింపుల్ గా ఎక్స్ కమా లేకుండా సింపుల్ గా వేదం రాయండి. ఆర్గ్1 కమా ఆర్గ్2 రెండు చాలు కదా మనకి ఏమైనా చేసుకోవాలంటే. ఏం ఆపరేషన్ చేయాలండి? అడిషన్ ఏం చేస్తాం ఆపరేషన్? ఫంక్షన్ నేమ్ ఏం పెట్టినాము? సింబాలిక్ గా ఉండాలి, అదే ఉండాలి. అంటే ఆల్రెడీ అడిషన్ అయిపోయింది కదా. నో క్యాల్కులేటర్ ఏమేమి చేయొచ్చు అని క్యాల్కులేటర్ సంబంధించిన 4 ఫంక్షన్ రాయండి అంటున్నట్లా. ఓకే. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది. అంజన్, ఇక్కడ ప్రింట్ లోనే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే వర్క్ అవుతుంది కానీ ఇండివిజువల్ గా రాస్తున్నాను ఫంక్షన్స్ అంటున్నాను. ఓకే. అడిగి అయిపోయింది కదా, మళ్ళీ కాపీ పేస్ట్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని రాయండి. ఫైల్ నేమ్ ఏం పెట్టినాము దానికి ఒక అర్థం ఉండాలి అంటున్నా. ఓకే అంజన్. అక్కడ మాడ్యులస్ సింబల్, డివిజన్ సింబల్ లేదు. ఎక్కడ? ఏ లైన్? అది 14th లైన్ లో డివిజన్ సింబల్ పెట్టారు. అది మాడ్యులస్. ఇంకేమైనా ఆపరేషన్స్ మిస్ అయ్యాయా? చాలు కానీ రాయాల్సింది ఎలా కాదు, లైన్ నెంబర్ 1 and 2, 3rd లైన్, 7th లైన్, 11th లైన్, 15 అన్ని కట్ చేయి. అంటే ఫంక్షన్ కాల్ చేసేటువంటి సపరేట్గా ఉండాలి, లాస్ట్ లో పెట్టుకోండి. 3rd లైన్ కట్, 7th లైన్ కట్, అన్ని లాస్ట్ లో పేస్ట్ చేయండి. వాల్యూ స్పాట్ చేయాలి. ఆపరేషన్ ఆల్రెడీ చేసినాం. ఆపరేషన్ దేంట్లో పంపిస్తాం, వాల్యూస్ చేయాలి. ఇలా చింత చెప్పదు కదా. వాయిస్ వినిపిస్తుందా? ఓకే. ఆ గ్యాప్స్ కూడా తీసేయమ్మా, ఒక లైన్ గ్యాప్ ఇవ్వంతే ఫంక్షన్ కి. ఓకే. అట్లా పైన కూడా. ఓకేనా? యాడ్, సబ్, మళ్ళీ ఇందులో ఆపరేషన్ చేయము. ఓకేనా? ఆపరేషన్ కోసమే కదా మనం వాడుకుంటున్నాం. వాల్యూస్ పంపించడానికి ఫంక్షన్ కాల్ చేస్తాం.
నువ్వు ఏదైతే పంపిస్తావు వాల్యూస్ అవన్నీ కన్వర్ట్ అయ్యి నీకు ఫైనల్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే రీయూజిబిలిటీ ఉంది. రీయూజిబిలిటీ మామూలుగా వచ్చిన ఆన్సర్ రీయూజ్ చేసుకొని అది సబ్ కి యాడ్ చేసి అలా యూజ్ చేసుకోవాలి ఆన్సర్. నీ వాయిస్ ఏదో క్లమ్జీగా ఉందప్ప, క్లారిటీ లేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడు. నార్మల్ గా ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఏ లైన్ గురించి మాట్లాడుతున్నావు? లైన్ నెంబర్ 13 లైన్ నెంబర్ 1? ఇప్పుడు R1 ప్లస్ R2 చేసాం. అవును. సో అక్కడ వచ్చిన ఆన్సర్ ని మనము తిరిగి సబ్ లో యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే మళ్ళీ వేరే కొత్తగా మనం డేటా ఇవ్వకుండా సేమ్ డేటా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు క్లాసెస్ విన్నావా? కాసేపు ఉండు, టెన్షన్ పడద్దు, ఓకేనా? చెప్తాను, చెప్తా స్టెప్ బై స్టెప్. ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో డౌట్ అడుగు, ఓకేనా? ఓకే, క్లాసెస్ ఆల్రెడీ విన్నావు నువ్వు? లేదండి, నీకు ఇది వినలేదు. ఓకే, ఎండ్ ఆఫ్ ద క్లాస్ అడుగు డౌట్స్ ఏమైనా ఉంటాయి, ఓకేనా? సర్లే, ఓకేలే, చెప్తాలే, టాపిక్ చెప్తానులే. స్క్రీన్ కనిపించట్లేదమ్మా? కనిపిస్తుందండి. నాకు కనిపించట్లేదే. ఇప్పుడు ఓకే. మళ్ళీ బాయ్. ఫ్లిక్కరింగ్ వస్తుంది పోతుంది. మీకు అంతేనా, నాకు ఒకటేనా? స్టేబుల్ గానే ఉంది. కరెక్ట్గా ఉంది. నాకు వచ్చిపోతుంది. సరే ఉండండి, మళ్ళీ రిజైన్ అవుతాను. రీషేర్ చేశారు. లేకపోతే స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయమ్మా. ఇప్పుడు నాకు అనిపించింది అసలు. ఓకే, స్టాప్ అయింది. ఇప్పుడు ఓకే. ఓకే, అర్థమైంది కదా? ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆపరేషన్ ఎట్లా వాడుకోవాలి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి. సింటాక్స్ గుర్తుందా? ఓకే, కంట్రోల్ N, notes.yaml, notes.yaml. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ పంపించాం కదా మనం, arg1, arg2. అవి పంపించే స్టైల్స్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఆర్గ్యుమెంట్స్ ప్లస్ విత్ వాల్యూస్ అనమాట. లైన్ నెంబర్ 1 రిక్వైర్డ్ ఆర్ క్యాపిటల్, రిక్వైర్డ్ ఆర్ క్యాపిటల్, నోట్స్ కాబట్టి రిక్వైర్డ్ ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ P క్యాపిటల్, positional arguments. Second, control D. కంట్రోల్ D. ఏ లైన్ అయితే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ లైన్ కి స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ కర్సర్ పెడితే కంట్రోల్ D కొట్టి డూప్లికేట్ అవుతుంది అనమాట. సెకండ్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ పోతుంది స్క్రీన్. రిక్వైర్డ్ కాదు, ఓన్లీ డిఫాల్ట్. ఓకే, సెకండ్ది. థర్డ్ లైన్ రిమూవ్ చేయి. సెకండ్ లైన్ ఇప్పుడు కంట్రోల్ D చేయి. సెకండ్ లైన్ ని మళ్ళీ రాయకుండా ఉన్నదాన్ని చెప్తున్నట్లా అట్లా. థర్డ్ అని పెట్టి సెకండ్ అది డిఫాల్ట్. థర్డ్ వన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, K capital, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, సింగిల్ వర్డ్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కంట్రోల్ D. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, స్పేస్, వేరియబుల్ స్పేస్ లెంత్ స్పేస్ ఆర్గ్యుమెంట్స్. కంట్రోల్ D. keyword variable length arguments, keyword variable length arguments.
వెయిట్ వినలేదు నువ్వు క్లాస్ కరెక్ట్ గా. ఫోర్త్ది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అన్నా, ఫిఫ్త్ ఏమన్నా అది కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నా. ఓకే, ఇన్ని రకాలుగా మనం ఆర్గ్యుమెంట్స్ పంపించచ్చు అనమాట ఫంక్షన్ లోపల. రిక్వైర్డ్ ఆర్ పొజిషనల్ అంటే ఏంటప్ప? రిక్వైర్డ్ అంటే తెలుగు ఏంటి? కావాల్సిన అంటే ఎన్నైతే నువ్వు డిక్లేర్ చేస్తావో అన్ని ఖచ్చితంగా కావాలి అనే కాన్సెప్టే రిక్వైర్డ్. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పామే, ముందు ఫైల్కి వెళ్ళమా, ఎన్ని ఇచ్చాం, ఎన్ని పాస్ చేసాం వాల్యూస్? 2 ఇచ్చాం, 2 పాస్ చేసాం. అది రిక్వైర్డ్ అండ్ పొజిషనల్ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు లైన్ నెంబర్ 13కి వస్తే arg1 వాల్యూ ఎంత, arg2 వాల్యూ ఎంత? arg1 100, arg2 30. అంటే arg1 వాల్యూ 30గా arg2 వాల్యూ 100గా పోతుందా ఏమన్నా? లేదు. అంటే పొజిషన్ కూడా ఫాలో అవుతుందా? ఎస్. ఓకే, అక్కడ ఫస్ట్ ప్లేస్ లో arg1 ఇచ్చామంటే కింద ఫస్ట్ వాల్యూ ఫస్ట్ కి ఏదైనా అవుతుంది, సెకండ్ వాల్యూ ఇచ్చామంటే సెకండ్ కి ఏదైనా అవుతుంది. అందువల్ల రిక్వైర్డ్ అంటే అన్ని కావాల్సి అయితే అన్ని ఖచ్చితంగా ఇవ్వాలి, పొజిషన్ కూడా ఫాలో అవ్వాలి. దాన్ని రిక్వైర్డ్ ఆర్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. క్లియరా? ఎస్ సార్. అందరూ మిగతా వాళ్ళు కూడా. నెక్స్ట్ కొత్త ఫైల్ ఫైల్ నేమ్ default arguments test.py. default arguments test.py. default underscore arguments underscore test.py. test.py. Okay. def add num1 comma num2 equals to num2 equals to 10. print num1 plus num2. mute చేయమ్మా ప్రియాంక, నీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఓకే. num1 plus num2. ఫంక్షన్ కాల్ చేయమ్మా. వాల్యూ మార్చు, 100 పెట్టు, 100, 200. ఆన్సర్ ఏమొస్తుంది? 110. మిగతా సెకండ్ ఒపీనియన్. num1 100, num2 200. ఆన్సర్ ఏమొస్తుంది అంటున్నా? 310. ఇంకా వేరే ఆన్సర్ ఏమన్నా? ఓకే, 7 ఎగ్జిక్యూట్. 110 వస్తుంది. చూద్దాం ఏమొస్తుందో, నాకు తెలియదు. ఏమొచ్చింది? 300. ఓకే, థర్డ్ లైన్ కంట్రోల్ D. 200 రిమూవ్ చేయమ్మా. ఫోర్త్ లైన్. ఇప్పుడు కాల్ చేస్తే ఏమొస్తుంది? 110. మిగతా వాళ్ళు ఎవరన్నా 110. సేవ్ అంటారు. 100 వస్తుంది. ఏమర్థమైంది? 100 ఏమర్థమైంది మీకు? అక్కడ num1 comma num2 equal to 10. డిఫాల్ట్ వాల్యూకి తీసుకుంటాం. ఆర్గ్యుమెంట్ is there no external value for the function call actually. ఓకేనా? డిఫాల్ట్ అంటే ఏంటంటే నువ్వు ఇస్తే నీకు తీసుకుంటా, నువ్వు ఇవ్వలేదా బై డిఫాల్ట్ గా నా దగ్గర ఉన్న వాల్యూ నేను వాడుకుంటా. ఓకేనా? ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం చేసినాం? నా వాల్యూ ఇచ్చా కాబట్టి 200 కన్సిడర్ చేసింది. నెక్స్ట్ ఫోర్త్ లైన్ లో నా వాల్యూ ఇవ్వలేదు,
ఇవ్వలేదు కాబట్టి నమ్2 వాల్యూ బై డిఫాల్ట్ గా ఉందా దాని దగ్గర, 2 కల్పించింది. క్లియరా? డిఫాల్ట్ అంటే నువ్వు ఇస్తే నేను తీసుకుంటా, నువ్వు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా నా దగ్గర ఉన్న వాల్యూ నేను వాడుకుంటా. అర్థమైందా? Yes, Sanjay. క్లియర్? Yes, yes. నెక్స్ట్ ఇంకోటి, అది కంట్రోల్ టీ చేయమా లైన్ నెంబర్ 1. లైన్ నెంబర్ 1 కంట్రోల్ డి. లైన్ నెంబర్ 1 కంట్రోల్ డి. స్క్రీన్ అయిపోయింది మళ్ళీ నాకు, మీకు Yes, Sanjay. ఇప్పుడు ఎస్ సంజయ్. మీకు మీకు కూడా వచ్చిపోతుంది Yes, కదా? Sanjay. ఓకే, లైన్ నెంబర్ 1 కామెంట్ చేయమా. లైన్ నెంబర్ 1 కామెంట్. లైన్ నెంబర్ 2 లో num1 ఈక్వల్స్ టు 1000. 2 లో num1 ఈక్వల్స్ టు 1000. స్క్రీన్ అయిపోయింది, మళ్ళీ స్టాప్ చేసి షేర్ చేయమా. Network. మేబీ అదే నెట్వర్క్ ఇష్యూ వల్ల ఫ్లిక్కరింగ్ అవుతాయి. షేర్ చేయమా. num2 వాల్యూ 10 రిమూవ్ చేయి, ఓన్లీ num2 పెట్టు. Yes, సేవ్ Sanjay. అంటాను. ఏమొచ్చింది? Parameter without a default follows parameter. ఓకేనా? ఏంటంటే మీరు డిఫాల్ట్ వాల్యూస్ పెట్టుకోవాలంటే ఎప్పటికైనా చివర పెట్టుకోవాలి, స్టార్టింగ్ లో పెట్టట్లేదు. ఓకే, Okay. డిఫాల్ట్ వాల్యూస్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. రాసుకోమ్మా అక్కడ సెకండ్ లైన్ చివరిన కామెంట్ పెట్టి డిఫాల్ట్ వాల్యూస్ కామెంట్ పెట్టి డిఫాల్ట్ వాల్యూస్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. అర్థమైంది కదా? డిఫాల్ట్ వాల్యూ డిక్లేర్ చేయాలంటే స్టార్టింగ్ డిక్లేర్ చేసి నెక్స్ట్ వాల్యూ నార్మల్గా ఇవ్వకూడదు. క్లియరా? Yes, Sanjay. అదే సెకండ్ లైన్ కూడా కామెంట్ చేసేమా. Okay. కంట్రోల్ డి. Control D. ఏ లైన్ అండి? ఏ లైన్ గురించి మాట్లాడినాం ఇంతవరకు? కామెంట్ ఎక్కడ పెట్టినాం? కర్సర్ ఎక్కడ పోయింది? సెకండ్. అక్కడే ఉంది కర్సర్. కంట్రోల్ డి. ఓకే, థర్డ్ లైన్ లో num2 ఈక్వల్స్ టు 2000. థర్డ్ లైన్ లో 2000. num2 ఈక్వల్స్ టు నమ్1 అలానే ఉంచానండి. నేనేం మాట్లాడలేదు, num1 గురించి మాట్లాడలేదు అసలు. నేను num2 గురించి చెప్పాను. 2000 ఓకే. అన్కామెంట్ చేయి. థర్డ్ లైన్ సేవ్ అండ్ రన్. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? లైన్ నెంబర్ 5 కి ఏమొస్తుంది? లైన్ నెంబర్ 6 కి 300. లైన్ నెంబర్ 5 కి 300 వస్తారనా? లైన్ నెంబర్ 5 300. లైన్ నెంబర్ 6 2100. ఓకే, గుడ్. 1100 వస్తుంది, 2100 వస్తుంది. ఏంటి 300. 200 కంట్రోల్ డి. 6th లైన్ కంట్రోల్ డి. 100 కూడా రిమూవ్ చేయమా. 7th లైన్ లో 100 రిమూవ్ చేయి. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 7th లైన్ ఆన్సర్. ఓకే, 700. అర్థమవుతుందా? 2 డిఫాల్ట్ గా ఇస్తున్నా. నువ్వు ఇస్తే నీవు తీసుకుంటా, నువ్వు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ నా దగ్గర ఉన్నాయి కదా వాల్యూస్, అవి వాడుకుంటా. క్లియర్? డిఫాల్ట్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమైంది కదా? ఓకే, డన్. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ టెస్ట్. కొత్త ఫైల్.
కూడా ఇచ్చారా? ఓకే. ఇప్పుడు లైట్ వెళ్తుందా సాయి? సాయి డౌట్ ఏమైనా ఉందా? లేదు లేదన్నా. అనలైజ్ చేస్తున్నావు, లేట్గా అనలైజ్ చేస్తున్నావు ఆన్సర్ అందుకోసం అడుగుతున్నా. డెఫ్ మల్టిప్లికేషన్, డెఫ్ మల్టిప్లికేషన్ val1 val1 comma val2 in the print val1 star val2. ఫంక్షన్ నార్మల్ గా కాల్ చేయము, 10-20 పంపించు. 10, 20. దీన్ని ఏమంటాము? లైన్ నెంబర్ 3ని ఏ స్టైల్లో పంపించాము ఆర్గ్యుమెంట్స్ మనం? లైన్ నెంబర్ 1 అయినా లైన్ నెంబర్ 3 చూసి చెప్పొచ్చు ఏ స్టైల్లో పంపించాం ఆర్గ్యుమెంట్స్ మనం. 5 రకాలు ఉన్నాయి మన దగ్గర, అందులో ఏ రకం ఇది? పొజిషనల్. రిక్వైర్డ్ ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? థర్డ్ లైన్ కంట్రోల్ డి. 10 ముందు వాల్యూ 2 ఏం పెట్టమా? వాల్యూ 2 ఈక్వల్స్ 10. 10 ముందు వాల్యూ 2, 20 ముందు వాల్యూ 1. లైన్ నెంబర్ 4 లో వాల్యూస్ పంపిస్తున్నాం. లైన్ నెంబర్ 1 లో వాల్యూ 1 ఎంత అది? లైన్ నెంబర్ 1 4 కి 1 లింక్ చెప్తున్నా. 4 కి 1 కి కనెక్షన్. 4th లైన్ లో వాల్ 1 20 ఇచ్చా. లైన్ నెంబర్ 1 కి ఏమొస్తుంది? వాల్ 1 కి వాల్ 1 20, వాల్ 2 10. ఓకే, అంటే ఇక్కడ ఏమైనా మనం పొజిషన్ ఫాలో అవుతున్నామా? లేదు. కీవర్డ్. లైన్ నెంబర్ 3 లో రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ లేదా పొజిషన్ కాబట్టి ఖచ్చితంగా పొజిషన్ ఫాలో అవుతుంది. వాల్ 1 కి 10, వాల్ 2 కి 20 పోతుంది. అట్లా వద్దు, నువ్వు వచ్చినట్టు ఆర్డర్ ఫాలో అవ్వడం నాకు ఇష్టం ఉండదు, నేను ఎట్లయినా ఇచ్చుకుంటా ర్యాండమ్ గా అన్నప్పుడు కీవర్డ్ స్టైల్లో, అంటే పైన ఏదైతే ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేసినామో అదే ఆర్గ్యుమెంట్ పేరుతో వాడుకోవాలి మనం కీవర్డ్. సేమ్ అంటాను. వాల్యూస్ చేంజ్ చేయమ్మా. 2 పెట్టు. 4th లైన్ లో 20 ప్లస్ 2 పెట్టు. అంటే అది ఆన్సర్ సేమ్ వస్తుంది కదా, అందుకోసం అడుగుతున్నా. సేమ్ అంటాను. కీవర్డ్ అర్థమైందా? కీవర్డ్ అంటే ఏదైతే ఫంక్షన్ లో డిక్లేర్ చేస్తావో అదే ఆర్గ్యుమెంట్ ని కింద వాడుకోవాలి. ర్యాండమ్ గా సేమ్ ఇచ్చినా వస్తుంది, కానీ మనకి అడ్వాంటేజ్ ఏంటి? ర్యాండమ్ గా ఇచ్చేది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. లైన్ నెంబర్ 3 లో యూజర్ నేమ్ పాస్వర్డ్ పైన డిక్లేర్ చేసాం అనుకో, ఏమి ఇవ్వాలి? లైన్ నెంబర్ 3 లో క్వశ్చన్ వింటున్నారా? లైన్ నెంబర్ 1 లో యూజర్ నేమ్ కామా పాస్వర్డ్ పెట్టా. లైన్ నెంబర్ 3 లో ఎలా పంపిస్తారు? యూజర్ నేమ్ వాల్యూ అండ్ పాస్వర్డ్ పొజిషన్. అంటే వరుసగా ఫాలో అవుతారు కదా. yes అలా వద్దు, నాకు ఇష్టం వచ్చి నేర్చుకుంటా. ఫస్ట్ పాస్వర్డ్ ఇస్తాం, తర్వాత యూజర్ నేమ్ ఇస్తారంటే ఏం పడతారు? keywords. కీవర్డ్. అప్పుడు 4th లైన్ ఏం రాస్తారు? కీవర్డ్స్. user password equal to and user equal to. రైట్, గుడ్. ఓకేనా? ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు. ఏదంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ వాల్యూ పాస్. అడ్వాంటేజ్ ఏంటి? ర్యాండమ్ గా తెచ్చుకోవచ్చు అనమాట. మనం పాస్వర్డ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ వాల్యూస్ తో కమా యూజర్ నేమ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్. నెక్స్ట్ కంట్రోల్ డి 4th లైన్ వాల్ 1 పెట్టు. ఫస్ట్ వాల్ 1, సెకండ్ వాల్ 2 పెట్టు. ఇలాగే తెచ్చుకోవచ్చు, నీ ఇష్టం. ఇలా తెచ్చుకోవాలంటే రిక్వైర్డ్ కి పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు వాడుకోవాలి మళ్ళీ? ఓకేనా? అర్థమవుతుందా? రిక్వైర్డ్ అనేది పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అనేది పొజిషన్ ఫాలో అవుతుంది. కీవర్డ్స్ అనేది పొజిషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ గా ఎట్లా నేర్చుకోవచ్చు. అడ్వాంటేజ్ ఉందా లేదా దీనివల్ల? ఓకేనా? అర్థమవుతుందా? ఆ పైన ఏదైతే వేరియబుల్ అది ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేస్తావో అదే ఆర్గ్యుమెంట్ ని కాల్ చేసినప్పుడు వాడుకోవాలి ఫంక్షన్. నెక్స్ట్
వేరియబుల్ లెంత్ కొత్త టాపిక్, అవి కొత్తది కాన్సెప్ట్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ టెస్ట్ డాట్ పై. వేరియబుల్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ టెస్ట్. Def create underscore tuple. Def create underscore tuple. Bracket lo star args args star args args. In the print args comma type of args. args star అవసరం లే. ఓకే args args comma type of args. Function కాల్ చేయమా. Create tuple of 1, 2, 3, 4, 5. చేయమంటారు. ఏమొచ్చింది? టపుల్. అన్ని ప్రింట్ అవుతుంది టపుల్. హౌ టు క్రియేట్ ఏ టపుల్ యూజింగ్ ఫంక్షన్ అంటారు. అప్పుడు ఏం చెప్పాలి? యూజింగ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్ ఆర్గ్స్ చెప్పాలి. బై యూజింగ్ వేరియబుల్ లెంత్ ఇవ్వడం. వేరియబుల్ లెంత్ అంటే ఏంటంటే ఎక్కువ క్వశ్చన్ లో ఎక్స్ కమా వై ఇచ్చినాం 2 కాబట్టి ఓకే. ఒకవేళ 1000 ఉన్నాయనుకో ఏ కమా బి కమా సి కమా డి కమా ఏఎక్స్ కమా ఏబి కమా సి అట్లా అన్ని రాసుకుంటూ పోలా. 1000 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయాలంటే రేంజ్ ఫంక్షనాలిటీ ఫీచర్. ఎస్ అండి. దాన్ని అది అది వాడుకోకుండా ఉండే కాన్సెప్టే వేరియబుల్ లెంత్ అనమాట. అంటే ఎన్నైనా పంపించుకోవచ్చు, అన్లిమిటెడ్ అనమాట. ఓకే, అవన్నీ ఎలా వస్తాయి లోపలికి? టపుల్ గా వస్తాయి. మనం టపుల్ ఆల్రెడీ చెప్పినాం కదా, యూజింగ్ ఇటరేటర్స్ లూప్స్ కానీ లేకపోతే ఇండెక్స్ వాల్యూ వాళ్ళకి తెచ్చుకోవచ్చు బయటికి కావాల్సిన వాల్యూ. అంతేనా? స్టార్ ఆర్గ్స్ అనేది మోర్ దాన్ వన్ వాల్యూ యాక్సెప్ట్ చేయడానికి వాడతాం. ఇందాక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం అంటే దాంట్లో చాలా ఉన్నాయి అనుకో, సర్వర్ నేమ్ అది ఇది అని చాలా ఉంటాయి. అలాంటప్పుడు మనం డైరెక్ట్ ఇవ్వలేం కదా, అందుకోసమని స్టార్ ఆర్గ్స్ మాత్రం కింద ఏమొచ్చింది? టైప్ ఏమొచ్చింది? టైప్ టపుల్. టపుల్. టపుల్ క్రియేట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ ఇట్లే అడుగుతుంది, హౌ టు క్రియేట్ టపుల్ ఫంక్షన్ అంటారు. ఏం చెప్పాలి ఇప్పుడు ఆన్సర్? బై యూజింగ్ వేరియబుల్ బై లెంత్ యూజింగ్ వేరియబుల్ లెంత్ ఇవ్వడం. యూజింగ్ స్టార్ ఆర్గ్స్, అది ఇంపార్టెంట్. స్టార్ డిఫరెన్స్ బిట్వీన్ అది అడుగుతారు అనమాట. టపుల్ గురించి చెప్పాలి ఏమన్నా తెలుసు కదా దాని గురించి, అందుకే ఇక్కడే స్టార్ట్ చేస్తున్నా. నేర్చుకున్నాం కదా టపుల్ మనం. ఆపరేషన్ ఏముంటే టపుల్ మీద ఇండెక్స్ కౌంట్. నెక్స్ట్ కొత్తది లాస్ట్ది కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. కింద ఫైల్ క్లిక్ చేసి స్టార్ట్ వెయిట్ నో స్టార్టింగ్ లో కీవర్డ్ పెట్టు. ఇది ఆల్రెడీ కీవర్డ్ ఉందా, అయితే కీవర్డ్ స్పేస్ వేరియబుల్ లెంత్ పెట్టు. ఓకే. అయితే ఈ ఫైల్ రాంగ్, మొత్తం కంట్రోల్ కొట్టు, కంట్రోల్ రిమూవ్ చేయి, కంట్రోల్ రిమూవ్. ఇప్పుడు వి టైప్ చేయి, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకో, స్టార్టింగ్ లో కీవర్డ్ పెట్టు.
Def create dictionary. Double star KW arcs. KW arcs. Continue again. ఓకే. కింద ప్రింట్ అండ్ టైప్ కనుకోమా. ప్రింట్ చేసి టైప్ కనుక్కో. ప్రింట్ చేయాలి, టైప్ కూడా కనుక్కోవాలి. అలాగే ఉందా పేరు అక్కడ? స్టార్. ముందు ఫైల్కి వెళ్ళి చూడు. మీ క్లాస్ లో నిద్రపోతున్నట్టున్నారు అంతా. ఏం పెట్టాం ముందు ఫైల్? అదేనా? క్లోజ్ చేసింది అయితే. ఓపెన్ చేయి. వేరియబుల్ లెంత్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఓపెన్ చేయి. ఏముంది? ఏం అడిగినాం కింద? ప్రింట్ ఆర్క్స్ కమ్ టైప్ ఆఫ్ ఆర్క్స్. స్టార్ వాడినామా? లేదు. ఇప్పుడు ఏం వాడాలి? KW ఆర్క్స్. అంతే, జనరల్ కదా, చూడగా అర్థమైపోద్ది. ఫంక్షన్ కాల్ చేయమ్మా. క్రియేట్ డిక్షనరీ ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ కి అవసరం లేదు, కొటేషన్ అవసరం లేదు. నేమ్ ఈక్వల్స్ టు నీ పేరు కొటేషన్ లో. నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ అవసరం లేదు, ఫంక్షన్ లో అవసరం లేదు. ఫంక్షన్ లో కొటేషన్ ఈక్వల్స్ టు అవసరం లేదు. కంట్రీ ఇవ్వచ్చు. నేమ్ కామా టెక్ స్టాక్ అంటారు. టెక్ స్టాక్ అంటే పైథాన్. టెక్ ఈక్వల్స్ టు పైథాన్ కొటేషన్ లోనే సేవ్ అంటారు. ఏమొచ్చింది? డిక్షనరీలో రిటర్న్ చేసి లాస్ట్ టైప్. డిక్షనరీలో వచ్చింది. ఓకేనా? హౌ టు క్రియేట్ డిక్షనరీ అంటాడు. అప్పుడు ఏం చేయొచ్చు? ఏం చెప్పాలి ఆన్సర్? బై యూజింగ్ కీబోర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ KW. డబుల్ స్టార్ ఆర్క్స్. డిక్షనరీ అంటే యూజింగ్ కీవర్డ్ వేరియబుల్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డబుల్ స్టార్ కీవర్డ్ ఆర్క్స్. డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ ఆర్క్ అండ్ డబుల్ స్టార్ కీవర్డ్ ఆర్క్స్ అంటాడు. అప్పుడే చెప్పారు. Star arcs is return output is in the form of tuple, and double star KW arcs in the form of return the dictionary. ఓకే, గుడ్. ఇప్పుడు చెప్తున్నారు బాగానే ఉంది, లైవ్ క్లాస్ ఉంటున్నారు కాబట్టి మార్క్స్ ఇంటర్వ్యూ పెడతాను ఇక్కడికి వచ్చినప్పుడు. అప్పుడు చెప్పకపోతే బాగుండదు. ప్రాక్టీస్ బాగా చేసుకుంటారండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయండి. ఆ టాపిక్ మనకు వచ్చు అంటేనే వేరే టాపిక్ వెళ్ళండి. క్లియరా? ప్రాక్టీస్ బాగుండాలి. ప్రాక్టీస్ లేకపోతే చాలా కష్టం. జాబ్ వచ్చిన వరకు పోరాడండి. జాబ్ వచ్చినాక అవసరం లేదు, మొత్తం గూగులే. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ N ఫంక్షన్ రీయూజబిలిటీ టెస్ట్ డాట్ py. ఫంక్షన్ రీయూజబిలిటీ టెస్ట్ డాట్ py. reusability test underscore with return. Test underscore with WTH space underscore return. RETURN. Def add x, y print
x plus y ఫంక్షన్ కాల్ ఎక్కడ చేస్తున్నాం? ఇక్కడే కదా, ఎస్ అండి. లైన్ నెంబర్ 3 లో. ఓకే, 3. 10, 20. దీనికి వేరియబుల్ పెట్టమా, లైన్ నెంబర్ 3 లో వేరియబుల్ పెట్టు. అడిషన్ అండర్ స్కోర్ రిజల్ట్ ఈక్వల్స్ టు, ఫ్రంట్ లో యాడ్ ముందర అడిషన్ అండర్ స్కోర్ రిజల్ట్ ఈక్వల్స్ టు స్పేస్ ఇవ్వలేదు, ఓన్లీ ఫంక్షన్ లో మాత్రం స్పేస్ ఇవ్వదని చెప్పిన వేరియబుల్ కి. ఓకే అండి. ఫంక్షన్ లో మాత్రం అని చెప్పిన, గుర్తుపెట్టుకోండి. ఓకే, కింద ఓకే. ప్రింట్ యాడ్ రిజల్ట్ చేయమంటాను. ఏమొచ్చింది ఆన్సర్? ఫస్ట్ లైన్ నెంబర్ 3 కి 30, యాడ్ రిజల్ట్ టు నన్. లైన్ There is నెంబర్ no 3 కి return 30, type. లైన్ నెంబర్ 4 కి ఫంక్షన్ return. ప్రింట్ ఎన్ని ఉన్నాయి? మెసేజ్ ప్రింట్ మెసేజ్ ఎన్ని ఉన్నాయి? 2. లైన్ నెంబర్ 2 and 4. ఓకే, 2 ఆన్సర్ ఎంత వచ్చింది? 30. లైన్ నెంబర్ 4 ఆన్సర్ నన్. నన్. ఓకేనా, నువ్వు ఫంక్షన్ కాల్ చేసేటకంటే ముందే నీ దగ్గర ఇచ్చేసే ముందే నా దగ్గర ఏం లేదు నన్ను అంతే. ఓకేనా, Okay. ప్రింట్ మెసేజ్ వాడుకున్నావు కదా, కానీ మనం క్యాప్చర్ చేయలేం, ఆ 30ని క్యాప్చర్ చేయలేం ప్రింట్ వాడితే. మళ్ళీ వాడుకోవాలి కదా ఫంక్షన్ అంటే కదా, వచ్చిన రిజల్ట్స్ ని మళ్ళీ వాడుకోవాలంటే ఒక వేరియబుల్ పెట్టుకుంటాం. వేరియబుల్ పెట్టినా కూడా వేరియబుల్ ఏం లేదు, నన్ను ఉంది, ఎంటీ కదా. యాడ్ అండర్ స్కోర్ రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ అంటే ఆ వాల్యూ దీంట్లోకి రావాలి, రాలేదు. ఎందుకు? ప్రింట్ వాడినాం కాబట్టి అక్కడ. ఓకేనా, కామెంట్ చేయమా సెకండ్ లైన్ కామెంట్. సెకండ్ లైన్ ఎండింగ్ ఏంటర్, రిటర్న్ స్పేస్ x plus y, RETURN స్పేస్ x plus y. ఇప్పుడు 7 రన్ చేయమా. ఓకేనా, అవుట్పుట్ ని ఫంక్షన్ అవుట్పుట్ క్యాప్చర్ చేయాలంటే ఏది వాడతారు ఇప్పుడు నుంచి? రిటర్న్ వాడాలి. ప్రింట్ అనేది అవుట్పుట్ చూసుకోవడానికి మాత్రమే, మాకు దానివల్ల ఉపయోగం లే, జస్ట్ సింపుల్ గా బేసిక్ చెప్పాలని చెప్పాను ప్రింట్తో. అర్థమైందా? ఇకపై మీరు ఫంక్షన్ రాసి తగిన లాస్ట్ లైన్ ఏముండాలి? రిటర్న్ ఉండాలి. ఆ ఫంక్షన్ ఆపరేషన్ అన్ని చేసిన తర్వాత లాస్ట్ లో రిటర్న్ కొట్టేయాలి. ఓకేనా, ఓకే. రిటర్న్ అంటే ఏంటి? నీ దగ్గర పెట్టుకో, నేను ప్రింట్ అడిగినప్పుడు నాకు ఇవ్వండి దాంట్లో. లైన్ నెంబర్ 5 కామెంట్ చేసినాక ఏమొస్తుంది? ప్రింట్ మెసేజ్ లేదు, మనకి ఏం అవుట్పుట్ రాదు, కానీ ఫంక్షన్ ట్రిగ్గర్ అయినట్టే. అర్థమవుతుందా? లోకేష్ క్లియరా? ఎస్ అండి. సార్ ఇకపై మీరు ఏం రాసినా కూడా రిటర్న్. అంజన్ ఇప్పుడు మనము ఇక్కడ యాడ్ రిజల్ట్ తీసుకుంటుందా? ఒకవేళ రిటర్న్ ఇవ్వలేదు, ఫస్ట్ ప్రింట్ x plus y సెకండ్ లైన్ ఇచ్చాము, 4th లైన్ వచ్చి ప్రింట్ యాడ్ రిజల్ట్ ఇచ్చాము కదా అంజన్. సో ఇప్పుడు యాడ్ రిజల్ట్ ని ఇచ్చినప్పుడు ఫస్ట్ 0 తీసుకొని దాని తర్వాత పైన ఉన్న ఫంక్షన్ క్యాలిక్యులేట్ అవుతుందా? అంటే నన్ను తీసుకుంది కదా, ప్రింట్ యాడ్ రిజల్ట్ అని అన్నప్పుడు నన్ను తీసుకుంది కదా రిజల్ట్. ప్రింట్ వాడదు, అదే చెప్తున్నా, ప్రింట్ వాడకూడదు. లైన్ నెంబర్ 4 ట్రిగ్గర్ చేయగానే లైన్ నెంబర్ 1కి వెళ్తుంది. 1కి వెళ్ళిన తర్వాత ఏ లైన్ వస్తుంది? నెక్స్ట్ లైన్ దేనికి వస్తుంది? ఫోర్త్ లైన్ కాల్ తెలుసు కదా, కాల్ ఎంతమంది కదా ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఫోర్త్ లైన్ లో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేయగానే కింద యాడ్ వచ్చి, అంటే 1 నుంచి 4th లైన్ 3rd లైన్ కి వచ్చి దాని తర్వాత లాస్ట్ లైన్ నుంచి మళ్ళీ ఫస్ట్ సెకండ్ లైన్ కి వచ్చింది. గాట్ ఇట్. ఎస్, ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేయగానే ట్రిగ్గర్ ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు
ఫస్ట్ ఫంక్షన్ డెఫ్ ఫంక్షన్ రన్ అవుద్ది ఫస్ట్ లైన్. నో దాని నో తర్వాత నో నో ఫోర్త్ లైన్ ఫస్ట్ స్టెప్. ఫోర్త్ లైన్. ఓకే. పైథాన్ అనేది ఇంటర్ప్రిట్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్, కానీ అక్కడ డిక్లేర్ చేసినావు, దాన్ని ఎక్కడ కాల్ చేయలేదు. పాయింట్ అంటే ఫోర్త్ Okay. లో స్టార్టింగ్ పాయింట్. యాడ్ కాల్ చేస్తేనే కదా అది కాల్ అవుతుంది లైన్ నెంబర్ 1. అంతవరకు స్టేబుల్ గా ఉంటది. ఓకే. ఓకేనా? లైన్ నెంబర్ 4 లో యాడ్ ని కాల్ చేస్తే మెథడ్ ఇచ్చినా కాబట్టి లైన్ నెంబర్ 1 కి వెళ్తుంది. ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20కి వెళ్తుంది. అక్కడికి అయిన తర్వాత సెకండ్ లైన్కి వెళ్తుంది. నువ్వు ఏమి ఇచ్చింటావో దాంట్లో ఆపరేషన్ ఎక్స్ ప్లస్ వై ప్రింట్ వాడితే ప్రింట్ అక్కడే ప్రింట్ చేస్తుంది, లేదా రిటర్న్ వాడితే లాస్ట్ లో ఇస్తుంది, ఫంక్షన్ కి లాస్ట్ లో ఇస్తుంది అవుట్పుట్. నువ్వు ఎక్కడ క్యాప్చర్ చేసుకున్నావు వచ్చిందని? ఫోర్త్ లైన్ లో క్యాప్చర్ చేస్తున్నావు. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమన్నా? ఇంకా సెపరేట్ గా రాయమ్మా, సెపరేట్ గా రాయమ్మా ఇంకోటి. అంటే నన్ను చూపించింది కాదు, ఇంకొకసారి చెప్పరా? అదే బ్రదర్, ప్రింట్ వాడకూడదు. ప్రింట్ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను అంతే, మీకు ప్రింట్ వాడకూడదు అంటున్నా. ఓకే, ముందు ఫైల్ కాపీ పేస్ట్ చేయమ్మా, కంటెంట్ కాపీ పేస్ట్ చేయి, ముందు ఫైల్ కాపీ పేస్ట్ చేయి. ఫంక్షన్ లో ప్రింట్ వాడము, క్లియరా సాయి? వాడడం కాదు, వాడకూడదు. ఫంక్షన్ లో ప్రింట్ వాడకూడదు ఇకపై. మీరు డే 1 కాబట్టి మీకు తెలియదు రిటర్న్ అంటే. డైరెక్ట్ రిటర్న్ వాడినా అనుకో ఏం జరుగుతుంది మీకు అర్థం కాదు అక్కడ. అందుకోసమే ప్రింట్ వాడి చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఏదో ట్రై అమ్మా, టెస్ట్ రాయి. ఎగ్జాంపుల్ టెస్ట్ డాట్ పై రాయి. ఎగ్జాంపుల్ టెస్ట్ డాట్ పై రాయి. లైన్ నెంబర్ 3 రిమూవ్ చేయి. సెకండ్ లైన్ అన్కామెంట్. ఫోర్త్ లైన్ అన్కామెంట్. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఏది పోతుందప్ప? ఏ ట్రిగ్గర్ అవుతుంది ఫస్ట్ లైన్? యాడ్ 10, లైన్ నెంబర్ 3 ట్రిగ్గర్ అయ్యేది. 3 లో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. 1 అంటూ సైలెంట్ గా ఉంటాయి. ఏది 3, 4 వాడినంత వరకు సైలెంట్ గా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడే ట్రిగ్గర్ అవుతుంది, అందరూ సైలెంట్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? మామూలుగా వేరియబుల్ ఏ ఈక్వల్స్ 20 అనుకో, అది కూడా ఎగ్జిక్యూట్ అయినట్టే. దాన్ని సెపరేట్ కాల్ చేసే పని లేదు. నార్మల్ వేరియబుల్స్ ని, ఫంక్షన్ ని మాత్రం నువ్వు పర్టికులర్ గా కాల్ చేయాలి, అప్పుడే ట్రిగ్గర్ అవుతుంది, ట్రిగ్గర్ అవ్వదు. ఓకేనా? లైన్ నెంబర్ 3 లో ఫంక్షన్ ని కాల్ చేసాం, యాడా 10, 20 అన్నాం. ఈ 10, 20 వాల్యూ ఎక్కడికి పోతాయి? లైన్ నెంబర్ 1 కి వెళ్ళాయి. లైన్ నెంబర్ 1 లో ఎక్స్ వాల్యూ మారిపోతాయి. నెక్స్ట్ లైన్ ఏముంది? ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అంటే 10 + 20 అంటే అక్కడే ప్రింట్ చేస్తుంది 30. ఓకేనా? ఇద్దరు భోజనానికి కూర్చున్నారు అనుకోప్ప, ఫస్ట్ ప్లేట్ దగ్గర భోజనం అయిపోయింది, సెకండ్ ప్లేట్ దగ్గరికి రావట్లేదు. ఆడే ప్రింట్ ఇచ్చేసాం, అంతా తినేసాడు వాడే. నన్ను అనమాట దీంట్లోకి, లైన్ నెంబర్ 3 లోకి వచ్చేది. అట్లా స్టోరేజ్ చేసుకోవాలంటే రిటర్న్ వాడతాము, ప్రింట్ అనేది వాడము. ఫంక్షన్ లో ప్రింట్ అనేది ఏంటి? జస్ట్ చూడడానికి మాత్రమే అవుట్పుట్. ఓకేనా? అందుకు ఐడియా కోసం మీకు చెప్పాను అంటున్నా. రన్ చేయండి. ఓకే, అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్? నెక్స్ట్ కంట్రోల్ ఎన్. ఏదో డ్రామ్ ఎగ్జాంపుల్. def add def calculator num1, num2.
రిటర్న్ num1 plus num2. Control D, second line Control D, మైనస్ కూడా పెట్టినాం, థర్డ్ లైన్ మైనస్. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయి, ప్రింట్ డైరెక్ట్ ప్రింట్ గా ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ చూడాలి కదా మనం. మొత్తం ప్రింట్ ఆఫ్ క్యాల్కులేటర్ ఆఫ్. నువ్వు వేరియబుల్ పెట్టుకునేది ఎప్పుడు ఆ వాల్యూని క్యాప్చర్ చేసి వేరే దానికి వాడుకోవాలంటే, చూడడానికి అయితే అవసరం లేదు, డైరెక్ట్ వాడుకోవచ్చు అనమాట. క్యాల్కులేటర్ ఆఫ్ 20,10 ఆన్సర్ ఏమొస్తుంది? 30, 10. 10. 30 ఒకసారి వస్తుంది, 10 ఒకసారి వస్తుందా? 10 ఒకటే వస్తుంది, లాస్ట్ ఒకటే 10 ఒకటి వస్తుందా? 700. ఓకే. వచ్చింది. ఓన్లీ ఓకే, అన్నం పెట్టిన తర్వాత గిన్నెలను ఖాళీ అయిపోయినాయి, అటు అయిపోయింది. నువ్వు వీని దగ్గరికి ఏమొస్తుంది? నమ్మలో ఏముండదు, నమ్మలో ఏముండదు, ప్లేట్ అని ఖాళీ. అర్థమైందా? అంటే అర్థం. ఫస్ట్ రిటర్న్ ఏదైతే ఉందో అదే ఇస్తుంది. ఓకే. ఓకే. ఓకే, క్లియరా? ఆ. గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ లో రిటర్న్ ఒకటేసారి వాడాలి. ఫంక్షన్ లో లాస్ట్ లైన్ అదే రిటర్న్ అంటే అది లాస్ట్ లైన్. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో ఈ ఫంక్షన్ లో లాస్ట్ లైన్ అంటే ఏదంటే ఏం చెప్తారు? ఈ ఫంక్షన్ లో లాస్ట్ లైన్ అంటే ఏం చెప్తారు? ఫంక్షన్ లోపల లాస్ట్ లైన్ అంటే లైన్ నెంబర్ ఏం చెప్పాలి? సెకండ్ లైన్. ఓకే, అది లాస్ట్ లైన్. లాస్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ అయ్యేది అనమాట. లైన్ నెంబర్ 3 వరకు వెళ్ళదు, రిటర్న్ చేసిన ఒకటేగా. Yes. ఓకేనా? Okay. క్లియర్ అప్ప? కంట్రోల్ ఏ కాపీ, ఇది కూడా కాపీ చేసి ఏమో దాంట్లో. ఈ పాటలు ఆపరా. సో ఓకే, రిటర్న్ ఒకటే పడాలని చెప్పిన కదా కండిషన్. లైన్ నెంబర్ 3 రిమూవ్ చేయమా, రిటర్న్ రిమూవ్ చేయి. లైన్ నెంబర్ 3 లో రిమూవ్ చేయి రిటర్న్. ఓన్లీ రిటర్న్ అంజి. రిటర్న్ రిమూవ్ చేయి. బ్యాక్ స్పేస్, ఇంకా బ్యాక్ స్పేస్ కొట్టు, పైకి పంపించింది. బ్యాక్ స్పేస్, కామా పెట్టు. num2 తర్వాత కామా స్పేస్, ఫస్ట్ num2 తర్వాత కామా స్పేస్. అడిషన్ ఇచ్చాం, సబ్ట్రాక్షన్ ఇచ్చాం, దాని పక్కన మళ్ళీ మల్టిప్లికేషన్, డివిజన్ యాడ్ చేయమా. రిటర్న్ లో ఎన్ని పెట్టుకోవచ్చు? ఓకే. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, కామా, డివిజన్, కామా పెడితే ఇవ్వచ్చు. కామా మల్టిప్లికేషన్ పెట్టమా. క్యాల్కులేటర్ కదా, క్యాల్కులేటర్ అన్ని ఉంటాయి కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, అట్లా మొత్తం అన్ని రాసుకుంటున్నాం. సేవ్ అంటాను. $30, 10, 2, 20.
వచ్చిన టైప్ అని చెప్పండి. టపుల్. ఓకేనా? రిటర్న్ లో మోర్ దాన్ 1 వాడితే ఏమొస్తుంది? టపుల్. ఒకటే వాడితే మీ వాయిస్ క్లియర్ గా num1 + num2 సింగిల్ వాల్యూ. అవునా? ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే అండి. అప్పుడు అదే num1 + num2 అంటే ఎంత? num1 + Integer num2 అంటే ఎంత? ఇంటీజర్. ఇంటీజర్ వాల్యూ. ఓకే, Integer. 30. కానీ కామా వాడితే ఏమొచ్చింది? టపుల్ లో రిటర్న్ చేస్తాం. టపుల్. ఓకేనా? ఇకపై ఎలా రాయాలంటే టపుల్లో మోర్ దెన్ ఎక్కువ ఉన్నాయనుకో కింద రాయాలి 4th లైన్ లో. యాడ్ అంజన్ వాయిస్ రిజల్ట్ రిజల్ట్ ఈక్వల్ టు అనే ఫంక్షన్ కాల్ చేయండి. బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందమ్మా. ఒక్క నిమిషం ఉండు. ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనప్పా? క్లియర్ అండి. ఓకే. కింద ఫస్ట్ ఏముంది రిటర్న్ లో? యాడ్ కదా, యాడ్ అండర్స్కోర్ రిజల్ట్ ఈక్వల్స్ కామా, యాడ్ అండర్స్కోర్ రిజల్ట్ కామా, సబ్ కి సబ్ రిజల్ట్ కామా, డివ్ రిజల్ట్ కామా, మల్ రిజల్ట్, అట్లా అన్ని పెట్టండి. కామా స్పేస్. ఓకే. సెకండ్ ఏముంది ఆన్సర్? ఫ్రాక్షన్. వరుసగా పైన ఏ బాక్స్ అయితే వేస్తుందో ఆ బాక్సే పెట్టాలి ఇట్లా. ఓకే. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేయి. ఈక్వల్స్ టు క్యాల్కులేటర్ ఆఫ్ ఇవన్నీ ఇష్టం వచ్చిన వేరే పంపించుకో. ఈక్వల్స్ టు స్పేస్ ఇవ్వలేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్. టెన్ చిన్న వాల్యూ. లైన్ నెంబర్ 3 కామెంట్. ఓకేనా? మోర్ దాన్ రిటర్న్స్ ఉంటే కన్నా ఏది కావాలంటే నువ్వు ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఓన్లీ సబ్జెక్ట్ కావాలనుకో అప్లై చేస్తాం, ప్రింట్ ఆఫ్ సబ్ రిజల్ట్. అంతే. 5th లైన్ లో ప్రింట్ ఆఫ్ సబ్ రిజల్ట్. సేవ్ అంటాం. ఓకేనా? 4th లైన్ కంట్రోల్ డి. అన్ని వస్తాయి. ఇంకా ఇప్పుడు యాడ్ రిజల్ట్ వస్తుంది, డివ్ వస్తుంది, అన్ని వస్తుంది. మనం ఓటీ ప్రింట్ ఒకటి అడిగినాం అంతే. అర్థమైందా? ఇప్పుడు మనకు ఏది కావాలి చెప్పండి? దీంట్లో ఇవన్నీ ఉన్నాయి ఫంక్షన్ లో, నాకు అన్ని వద్దు అన్నప్పుడు యాడ్ ప్లస్ లో 5th లైన్ ప్లస్ లో అండర్స్కోర్ పెట్టమా. 5th లైన్ అంతా రిమూవ్ చేసి, అంతా కాదు, యాడ్ అండర్స్కోర్ రిజల్ట్ రిమూవ్ చేయి, అండర్స్కోర్. నెక్స్ట్ డివ్ కూడా అండర్స్కోర్ పెట్టు. డివ్ రిజల్ట్ కూడా అండర్స్కోర్ కామా స్పేస్ తర్వాత ఇవ్వాలి. స్పేస్ తర్వాత కాదు ఇవ్వాల్సింది. మనం ఎట్లా పడతాం స్పేస్? ఎట్లా ఇస్తాం? అక్కడ చివరి తీసి. ఓకే. ఇప్పుడు 4th లైన్ కామెంట్ చేయి. 4 ఉన్నాయి. 4 నాకు కావాల్సింది 2. సబ్ అడిగినాను, నెక్స్ట్ మల్ కూడా కింద ప్రింట్. ఓకే. అవసరం లేని కూడా డమ్మీ కాబట్టి డమ్మీవి అండర్స్కోర్ పెట్టుకోవచ్చు అంటున్నా.
అర్థమవుతుందా? 4 ఇట్లలో నాకు 2 వద్దు, నాకు 2 కావాలన్నప్పుడు సింపుల్ గా ఇట్లా అండర్స్కోర్ పెట్టుకుంటాం అంటున్నా. ఓకే. క్లియర్? Yeah. ఓకే. ఇక మీకు టాస్క్ ఇంతవరకు ఏమేం చేసినారో ఇప్పుడు డే 1 నుంచి ఇప్పటి వరకు అన్ని మీరు ఫంక్షన్ స్టైల్లో కన్వర్ట్ చేయండి. ఫంక్షన్స్ ఫంక్షన్ స్టైల్లో ఎగ్జాంపుల్ ఫైల్ హ్యాండిల్ చేయాలనుకుంటారు, ఏం చేస్తారు? ఫైల్ హ్యాండ్లింగ్, ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, ఫంక్షన్ ఏం పెడతారు? డెఫ్ ఫైల్ హ్యాండ్. ఒకటి ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, కొత్త ఫైల్, ఫంక్షన్ ఏం పెట్టచ్చు? క్రియేట్ ఫైల్. క్రియేట్ ఫైల్, డెఫ్ క్రియేట్ అండర్స్కోర్ ఫైల్. దానికి ఏమేం కావాలి ఆర్గ్యుమెంట్స్? ఫైల్ నేమ్, కామా నెక్స్ట్ మోడ్ కామా నెక్స్ట్. క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? ఇన్ఫర్మేషన్, కంటెంట్, ఫైల్ కంటెంట్ కింద రాస్తావు. విత్ స్టైల్ గానీ ఓపెన్ స్టైల్ గానీ రాసి ఫైల్ నేమ్ కామా మోడ్ అంటే మోడ్ పెడతావు, దాంట్లో రైట్ లో కంటెంట్ పంపిస్తావు. అంతేనా? నెక్స్ట్ రీడ్ చేయాలంటే విత్ కొటేషన్ ఫంక్షన్ నేమ్ ఏంటి? రీడ్ ఫైల్. రీడ్ అండర్స్కోర్ ఫైల్. ఏమేం కావాలి దానికి ఆర్గ్యుమెంట్స్? ఫైల్ నేమ్ అండ్ మోడ్. రెండే చాలు. అంతేనా? అర్థమవుతుందా ఎలా రాసుకోవాలి? ఇప్పుడు ఇకపై ఫంక్షన్ ఎలా కన్వర్ట్ చేయమంటున్నాను అందరికి? ఓకేనా? ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినాను. క్యాల్కులేటర్ సంబంధించి ఏం కావాలంటే, క్యాల్కులేటర్ ఆపరేషన్ చేయాలంటే ఏమంటే మినిమం 2 నెంబర్స్ కావాలి. అందువల్ల 2నే తీసుకున్న ఆర్గ్యుమెంట్స్. మీరు ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ రాయండి ఫంక్షన్ స్టైల్లో, దాన్ని కీవర్డ్ గా కన్వర్ట్ చేయండి, డిఫాల్ట్ గా కన్వర్ట్ చేయండి. ఓకేనా? ఇట్లా అన్ని రకాలుగా రాసుకుంటూ రావచ్చు. ఎన్నో క్లాస్ ఈరోజు? ఎన్నో క్లాస్ ఇవాళ? కౌంట్ చేశారు ఎవరన్నా? 15th అనుకుంటాను. 15th అంటే ఇంతవరకు మీకు 0 నాలెడ్జ్. ఇప్పుడు డే 1 డెమో క్లాస్ చెప్పినంత వరకు 0 నాలెడ్జ్. 15th డేకి మీరు కోడ్ రాయగలుగుతున్నారు ఒకటి? రేపు అర్థమైంది రాయగలుగుతున్నారు లేదనేది. రేపు అందరూ టాస్క్ పంపించాలి. అందరూ టాస్క్ పంపిస్తేనే క్లాస్ చెప్తాను రేపు. ఓకేనా? ఇంతవరకు ఏమి చెప్పిన టాపిక్స్ లో అన్ని ఒక్కొక్క కాన్సెప్ట్ మాత్రం అయిపోవాలి. డెఫ్ అప్పర్ చేయాలనుకోండి ఏం వాడతారు? డెఫ్ ఫంక్షన్ నేమ్ ఏంటి? బెంగళూరుని అప్పర్ చేయాలి, అప్పుడు ఫంక్షన్ నేమ్ ఏం పెడతారు? స్ట్రింగ్ డాట్ అప్పర్. డెఫ్ మేక్ అప్పర్ ఆఫ్ ఏం పంపిస్తారు? ఏం కావాలి దానికి? ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి? స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్, ఇన్పుట్ స్ట్రింగ్. రిటర్న్ లో ఏం వాడతారు? రిటర్న్ లో కూడా స్ట్రింగ్. అదే ఏమొస్తుంది? రిటర్న్ లో ఏం పెట్టాలి? ఫంక్షన్ నేమ్ ఏముంది? దానికి అర్థం ఉండాలి కదా. ఎలా వాడతారు? రిటర్న్ స్పేస్ అప్పర్ డాట్ స్ట్రింగ్, ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ అప్పర్. ఓకేనా? లేకపోతే ఫంక్షన్ ఏమేమి ఉండాలి? స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉందనుకో, అన్ని పెట్టండి దాంట్లో, అప్పరు లోయరు. ఓకేనా? స్ప్లిట్ చేయండి, అన్ని చేయొచ్చు. స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, లిస్ట్ ఆపరేషన్ చేయండి, ఫంక్షన్ నేమ్ అలా వేరియబుల్ క్రియేట్ చేయాలి. వేరియబుల్ అర్థం ఉండాలి, ఫంక్షన్ నేమ్ కు అర్థం ఉండాలి, ఫైల్ నేమ్ కూడా మీనింగ్ ఉండాలి. అర్థమైందా? రేపు అందరూ టాస్క్ చేస్తేనే క్లాస్ ఉంటుంది. మీ మీద డిపెండ్ అయింది క్లాస్ చెప్పాలి. ఓకే? చాట్ లో కూడా మెసేజ్ పెట్టండి, ఏమని? టాస్క్ కంప్లీటెడ్ షేర్డ్ అని పెడతారా? నాకు పంపించిన తర్వాత ఇండివిజువల్ గా గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టండి, టాస్క్ కంప్లీటెడ్ అండ్ షేర్డ్ అని చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం. రికార్డింగ్ స్టాప్ చేశాను. స్టాప్ చేయమా. దీంట్లో క్లాస్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
స్టాప్ చేసే ముందు, రికార్డ్ స్టాప్ చేసే ముందు ఓకేనా? అర్థమైందా ఫంక్షన్ కాన్సెప్ట్? ఆర్గ్యుమెంట్స్ ఎన్ని రకాలుగా పంపిస్తాం? రిక్వైర్డ్ పొజిషన్, కీవర్డ్, కౌంట్ ఎన్ని 5 types. count ఎన్ని? 5 types. 5 types. నాకు ఆర్డర్ ఫాలో అవ్వాలి మీరు. ఫస్ట్ ఏంటి? Positional argument. Positional argument. Positional argument. Default arguments. థర్డ్ది Default argument. Keyword argument. Variable Fourth? length arguments. ఫోర్త్, ఫిఫ్త్ Variable length keyword argument. Keyword variable length arguments. Variable length argument. ఓకే, అర్థమైన అందరికి? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఫంక్షన్స్ అనేది. ఓకేనా? ఒకప్పుడు చూసారు కదా షార్ట్ ఫిల్మ్స్, చూసారా? వాట్ ఈస్ ఫంక్షన్ అంటే మ్యారేజ్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ ఇట్లా చెప్పారు, గుర్తుందా? అవి కాదు, ఇది జాగ్రత్త, అలర్ట్ ఉండండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్న టాపిక్. ఇకపై ఏం రాసినా కూడా మనం ఫంక్షన్ స్టైల్లో రాయాలి. ఓకే, ప్రాక్టీస్ బాగా చేయండి, డౌట్స్ వస్తే అడగండి. నెక్స్ట్ ప్రియాంక ఉన్నామా క్లాస్ లో? yes, Sanjay. లోకేష్